హాయ్ హలో గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు క్విక్ రివిజన్ 360 డిగ్రీస్. నేను హిస్టరీ ఫ్యాకల్టీ ఉమామహేశ్వర్. ఓకే, మరి ఈరోజు టాపిక్లో ముఖ్యమైన అంశాల్లో ఒకటి జమీందారీ వ్యతిరేక ఉద్యమాలు మరియు రైతాంగ ఉద్యమాలు అనే టాపిక్. ఇది కూడా మనకు థర్డ్ యూనిట్లో ఉండే ఒక టాపిక్. ఇక్కడి నుంచి గతంలో 1-2 క్వశ్చన్స్ వరకు టచ్ చేశాడు. నెక్స్ట్ జరిగే ఎగ్జామ్లో కూడా ఖచ్చితంగా 1-2 క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంటుంది. ఓకే, జమీందారీ వ్యతిరేక ఉద్యమాలు లేదా రైతాంగ ఉద్యమాలు. ఆంధ్రదేశంలో జమీందారీ వ్యతిరేక ఉద్యమాలు లేదా జమీందారులకు వ్యతిరేకంగా రైతులు చేపట్టిన ఉద్యమాలనే రైతాంగ ఉద్యమాలు అని పిలుస్తారు. రైతాంగ ఉద్యమాలు. ఓకే, మరి ఆంధ్రదేశంలో ఈ రైతాంగ ఉద్యమాలు ముఖ్యంగా సర్కార్ జిల్లాల్లో చోటు చేసుకున్నాయి. సర్కార్ జిల్లాల్లోనే ఈ రైతాంగ ఉద్యమాలు తలెత్తడానికి ప్రధాన కారణం అక్కడ ఉండే జమీందారీ వ్యవస్థ, జమీందారుల యొక్క ఆకృత్యాలు లేదా ఆగడాలు. వీటి కారణంగానే సర్కార్ జిల్లాల్లో ఈ రైతాంగ ఉద్యమాలు మనకు పెద్ద ఎత్తున కనిపిస్తాయి. మరి ఈ జమీందారీ వ్యతిరేక ఉద్యమాలు లేదా రైతాంగ ఉద్యమాలు ఆంధ్రదేశంలో చోటు చేసుకోవడానికి కారణాలేంటి వంటి అంశాలు చూద్దాం. ఓకే, భారతదేశంలో కానీ మరియు ఆంధ్రదేశంలో కానీ పెద్ద ఎత్తున జమీందారులకు వ్యతిరేకంగా ఉద్యమాలు తలెత్తడానికి ప్రధాన కారణం బ్రిటిష్ వారు ప్రవేశపెట్టిన ఒక భూమి శిస్తు విధానం. వారు ప్రవేశపెట్టిన భూమి శిస్తు విధానాలు మొత్తం 3 ఉన్నాయి. అందులో అత్యంత ముఖ్యమైనది శాశ్వత శిస్తు పద్ధతి లేదా జమీందారీ పద్ధతి. ఈ పద్ధతి కారణంగానే దేశంతో పాటు ఆంధ్రదేశంలో ముఖ్యంగా సర్కార్ జిల్లాల్లో కొన్ని ఉద్యమాలు తలెత్తాయి. అంటే ఆంధ్రదేశంలో జమీందారీ వ్యతిరేక ఉద్యమాలు తలెత్తడానికి ప్రధాన కారణం భారతదేశంలో బ్రిటిష్ వారు ప్రవేశపెట్టిన శాశ్వత శిస్తు పద్ధతి. శాశ్వత శిస్తు పద్ధతి. ఈ శాశ్వత శిస్తు పద్ధతికే జమీందారీ పద్ధతి అని కూడా పిలుస్తారు. జమీందారీ పద్ధతి అని పిలుస్తారు. జమీందారీ పద్ధతి అని, శాశ్వత శిస్తు పద్ధతి లేదా జమీందారీ పద్ధతి. దీని గురించి మనకు గత క్లాస్లో కూడా డిస్కస్ చేశాం. ఓకే, మరి ఈ జమీందారీ పద్ధతి లేదా శాశ్వత శిస్తు పద్ధతిని బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలనా కాలంలో 1793లో బెంగాల్ రాష్ట్రంలో మొట్టమొదట ప్రవేశపెట్టబడింది. ఎక్కడ ప్రవేశపెట్టారంటే బెంగాల్ రాష్ట్రంలో ప్రవేశపెట్టారు. బెంగాల్ ప్రెసిడెన్సీ, బెంగాల్, బీహార్, ఒరిస్సాతో పాటు వారణాసిలో కూడా ఈ పద్ధతి ప్రవేశపెట్టబడింది. మరి ఈ పద్ధతిని ప్రవేశపెట్టింది బెంగాల్లో కారన్ వాలిస్, నాటి బెంగాల్ గవర్నర్ జనరల్ కారన్ వాలిస్ ప్రవేశపెట్టాడు. కారన్ వాలిస్ 1786 నుండి 1793 వరకు గవర్నర్ జనరల్గా ఉన్నాడు. 1793లో ఆయన గవర్నర్ జనరల్ పదవి నుండి వెళ్ళే సమయంలో ఈ పద్ధతిని ప్రవేశపెట్టడం జరిగింది. ఈ పద్ధతిని రూపొందించింది సర్ జాన్ షోర్. శాశ్వత శిస్తు పద్ధతి రూపకర్త సర్ జాన్ షోర్. రూపకర్త. ఓకే, మరి ఈ పద్ధతిని సర్కార్ జిల్లాల్లో ప్రవేశపెట్టిన సంవత్సరం శాశ్వత శిస్తు పద్ధతిని ఆంధ్రదేశంలో లేదా మద్రాస్ ప్రెసిడెన్సీలోని సర్కార్ జిల్లాల్లో ప్రవేశపెట్టిన సంవత్సరం 1802. 1802లో ప్రవేశపెట్టారు. ప్రవేశపెట్టిన అప్పటి మద్రాస్ గవర్నర్ లార్డ్ క్లైవ్ ప్రవేశపెట్టింది
నాటి మద్రాస్ గవర్నర్ లార్డ్ క్లైవ్, రాబర్ట్ క్లైవ్ కుమారుడు లార్డ్ క్లైవ్ అనే వ్యక్తి ప్రవేశపెట్టాడు. ఓకే, మరి ఈ పద్ధతి ఎందుకు ఉద్యమాలకు దారితీసింది అనేది చూస్తే, ఈ శాశ్వత శిస్తు పద్ధతి వల్ల బ్రిటిష్ వారు జమీందారులకి రైతు భూములపై హక్కులు కల్పించడం జరిగింది, యాజమాన్య హక్కులు కల్పించడం జరిగింది. ఈ పద్ధతిలో బ్రిటిష్ వారు శాశ్వతంగా భూమి శిస్తును నిర్ణయించి, శాశ్వతంగా సర్కార్ జిల్లాల్లో, భారతదేశంతో పాటు సర్కార్ జిల్లాలో కూడా శాశ్వతంగా భూమి శిస్తును నిర్ణయించి, ఆ భూమి శిస్తును రైతుల నుండి కాకుండా జమీందారుల నుండి వసూలు చేసేవారు. అంటే ఈ పద్ధతిలో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ జమీందారుల నుండి భూమి శిస్తును వసూలు చేసేది. జమీందారుల నుండి భూమి శిస్తును వసూలు చేసేది. దాదాపుగా సర్కార్ జిల్లాల్లో మొత్తం జమీందారుల నుండి ఇంత మొత్తం అని నిర్ణయించేది. ఆ మొత్తంలో జమీందారులు కంపెనీకి ఎంత కట్టాలంటే 90.9% పే చేయాలి. అంటే 100%లో నిర్ణయించిన శిస్తులో 91% దగ్గర చెల్లించాలి. 90.9%. దీన్నే ఏమని పిలుస్తారంటే పేష్కస్ అని పిలుస్తారు. జమీందారులు బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి చెల్లించే భూమి శిస్తుని ఏమని పిలుస్తారంటే పేష్కస్ అని పిలుస్తారు. పేష్కస్ అని పిలుస్తారు. ఇక జమీందారులు రైతుల నుండి వసూలు చేసుకున్న శిస్తులో, మొత్తం శిస్తులో 90.9% చెల్లిస్తారు. మిగతాది దాదాపుగా 9.1%. 9.1%ను జమీందారులు కమిషన్గా తీసుకుంటారు. అంటే దాదాపుగా 91% కంపెనీకి చెల్లించి, ఇక 9% దాదాపుగా జమీందారులు కమిషన్గా తీసుకునే పద్ధతి. అంటే ఈ పద్ధతిలో బ్రిటిష్ వారికి జమీందారులకి మధ్య శిస్తు నిర్ణయించబడింది, కానీ రైతులకి బ్రిటిష్ ప్రభుత్వానికి మధ్య శిస్తు నిర్ణయించబడలేదు. కేవలం జమీందారులకి ఈ పద్ధతిలో భూమి శిస్తు వసూలు చేసుకునే హక్కులు కల్పించారు బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ. ఓకే, మరి ఈ పద్ధతిలో జమీందారులు ఎంత వసూలు చేయాలో స్పష్టంగా చెప్పబడలేదు. జమీందారులకి 5 ఏళ్ళకి కానీ, 10 ఏళ్ళకి కానీ, 15 ఏళ్ళకి కానీ, 20 ఏళ్ళకి కానీ ఒక్కసారి శిస్తు నిర్ణయిస్తారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 20 లక్షల రూపాయలు నిర్ణయించాలనుకోండి ఒక జమీందారి పైన. ఆ జమీందారి అధీనంలో 20 గ్రామాలు ఉండొచ్చు, 10 గ్రామాలు ఉండొచ్చు, 50 గ్రామాలు ఉండొచ్చు, 200 గ్రామాలు, 500 గ్రామాలు, 1000 గ్రామాలు ఉండొచ్చు. ఆ గ్రామాల పైనంతా పూర్తిగా ఆధిపత్యం ఎవరికి ఇస్తారంటే జమీందారికి ఇస్తారు. జమీందారు మొత్తం ఆ జమీందారీ ప్రాంతాన్ని పరిపాలిస్తూ రైతుల నుండి శిస్తు వసూలు చేసుకునేవాడు. అది బ్రిటిష్ వారు ఎంత నిర్ణయించుంటారో అంత శిస్తులు వసూలు చేసుకోవాలి. అంటే కంపెనీ, అయ్యా నీ జమీందారీ ప్రాంతం నుంచి మాకు ఇంత కట్టాలి అని నిర్ణయిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 50 లక్షల రూపాయలు నిర్ణయించిందనుకో, 50 లక్షల రూపాయలని విడతల వారీగా, అంటే 10 ఏళ్ళకి 50 లక్షలు కట్టాలి అని నిర్ణయించబడితే ఆ 50 లక్షల్ని విడతల వారీగా చెల్లించాల్సి ఉంటుంది. ఎంతకాలానికంటే 10 ఏళ్ళు అనుకుంటే 10 ఏళ్ళ లోపల 50 లక్షల రూపాయలు విడతల వారీగా చెల్లించాలి. ఆ 50 లక్షల్లో కూడా అతను చెల్లించేది ఎంత? 90.9%. 90.9%. ఇక 9.1% అతను కమిషన్గా తీసుకుంటాడు. అయితే ఇక్కడ ముఖ్యమైన అంశం ఏమి అంటే, అంతకన్నా ఎక్కువ వసూలు చేసుకుంటే అది జమీందారులకే చెల్లుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 50 లక్షలు నువ్వు 10 ఏళ్ళ లోపల చెల్లించాలయ్యా అని జమీందారికి చెప్తారు. జమీందారు 10 సంవత్సరాల లోపు 50 లక్షలు కాకుండా రైతుల నుండి 70 లక్షలు, 80 లక్షలు, కోటి రూపాయలు వసూలు చేసుకున్నాను అనుకోండి, కంపెనీకి చెల్లించాల్సింది మాత్రం 50 లక్షలు మాత్రమే చెల్లించాలి. 50 లక్షల్లో కూడా 90.9% చెల్లించాలి, మిగతా 10% కమిషన్ తీసుకోవచ్చు. 50 లక్షల కన్నా పైన అదనంగా
జమీందారు శిస్తు వసూలు చేసుకుంటే, అంటే 90 లక్షల వరకు వసూలు చేసుకున్నాను అనుకో, ఈ మిగతా 40 లక్షలు ఎవరికి? జమీందారికే చెందుతుంది. బాగా గమనించండి, ఈ పద్ధతిలో జమీందారులకి రైతు భూములపై హక్కులు కల్పించడం జరిగింది. రైతు భూములపై హక్కులు కల్పించడం జరిగింది. ఇక్కడ బ్రిటిష్ ప్రభుత్వానికి బ్రిటిష్ కంపెనీకి ప్లస్ జమీందారులకి మధ్య శిస్తు నిర్ణయించబడింది. కానీ జమీందారు రైతు నుండి ఎంత శిస్తు వసూలు చేయాలో చెప్పబడలేదు. అది జమీందారి ఇష్టానికి వదిలేశారు. అంటే కంపెనీకి జమీందారికి ఒప్పందం కుదిరింది, కానీ జమీందారికి రైతుకి, లేదంటే రైతుకి బ్రిటిష్ కంపెనీకి మధ్య ఎలాంటి ఒప్పందం లేదు. ఇలా జమీందారీ పద్ధతి పేరుతో ఇది అమలులోకి వచ్చింది. అంటే ఈ పద్ధతిలో రైతులకి బ్రిటిష్ కంపెనీకి మధ్యవర్తులు ఎవరు? సో జమీందారులు. మరి ఈ జమీందారీ వ్యవస్థ అభివృద్ధి చెందుతూ వచ్చింది. 1802లో ప్రవేశపెట్టిన ఈ జమీందారీ వ్యవస్థ దాదాపుగా 1948-49 సంవత్సరాల కాలం వరకు అమల్లో ఉంది. దాదాపుగా బ్రిటిష్ పాలిత ప్రాంతాల్లో సుమారుగా 57% ప్రాంతాల్లో ఈ పద్ధతి అమల్లో ఉండేది. మరి ఈ జమీందారులు, అత్యధిక మంది జమీందారులు తమ ఆధీనంలో ఉండే రైతుల నుండి అధిక శిస్తును వసూలు చేయడానికి ప్రయత్నించేవారు. దాంతోపాటు అదనంగా రైతుల నుండి, గ్రామ ప్రజల నుండి అదనంగా ఇతర రకాల పన్నులను కూడా వసూలు చేసేవారు. అనేక ఆకృత్యాలకు పాల్పడేవారు జమీందారులు. ఒకవేళ రైతు శిస్తు సరిగా చెల్లించనట్టయితే అతని భూమి నుండి తొలగించి దాన్ని స్వాధీనం చేసుకునేవారు. శిస్తు సరిగా చెల్లించని రైతుని అతని భూమి నుండి తొలగించేవారు. శిస్తు సక్రమంగా చెల్లించేంతవరకే రైతుకి భూమిపై హక్కు ఉంటుంది. శిస్తు సరిగా చెల్లించకుంటే రైతునే భూమి నుండి తొలగించేవారు. దీన్నే బేదాబ్లి అని పిలిచేవారు. బేదాబ్లి అని పిలిచేవారు. బేదాబ్లి అనగా శాశ్వత శిస్తు పద్ధతిలో జమీందారులు శిస్తు సరిగా చెల్లించని రైతులని సొంత భూముల నుండి తొలగించే పద్ధతినే బేదాబ్లి అంటారు. ఈ పదం గుర్తుంచుకోండి. బేదాబ్లి అనగా జమీందారులు శిస్తు సరిగా చెల్లించిన రైతులని వారి సొంత భూముల నుండి తొలగించే పద్ధతి బేదాబ్లి అని పిలిచేవారు. ఇక సొంత భూములను కోల్పోయిన రైతులు తమ భూముల్లో వ్యవసాయం చేయాలంటే కౌలుకు తీసుకొని నజరానా పేరుతో మళ్ళీ రుసుము చెల్లించాలి. చూడండి, బేదాబ్లి కారణంగా తమ సొంత భూములను కోల్పోతారు రైతు. అయితే అదే రైతు ఆ భూమిని కౌలుకు తీసుకొని నజరానా పేరుతో రుసుము చెల్లించాలి. అంటే ట్యాక్స్ చెల్లించాలి. నజరానాల పేరుతో ట్యాక్స్ చెల్లించాల్సి ఉండేది. ఇలాంటి పద్ధతి సర్కార్ జిల్లాల్లో మద్రాస్ ప్రెసిడెన్సీలో మొత్తం అమల్లో ఉండేది. ప్లస్ మన ఆంధ్ర ప్రాంతంలో సర్కార్ జిల్లాల్లో అమల్లో ఉండేది. అంతేకాకుండా జమీందారులు రైతులను తమ ఇళ్లల్లో ఉచితంగా సేవ చేసే విధంగా నిర్బంధం పెట్టేవారు. దీన్నే వెట్టి చాకరీ విధానం అంటారు. భూములను కోల్పోయిన రైతులు కౌలు పని చేస్తూ నజరానా పేరుతో రుసుము చెల్లించడంతో పాటు జమీందారుల ఇళ్లల్లో ఉచితంగా వెట్టి చాకరీ చేయాలి. నిర్బంధ శ్రమ, వెట్టి చాకరీ చేయడం, ఇలాంటివి దాదాపుగా సర్కార్ జిల్లాల్లో చాలా జమీందారీ ప్రాంతాల్లో ఉండేవి. ఇలా అయితే ప్రారంభ కాలంలో రైతాంగం అంత చైతన్యం లేదు. కంపెనీకి జమీందారులు పూర్తిగా మద్దతుగా ఉండడంతో పెద్ద ఎత్తున రైతులు ఉద్యమించలేకపోయారు. నిదానంగా
జాతీయ భావాలు భారతదేశంలో అనేక రాజకీయ సంస్థలు అవతరించడం, జాతీయ కాంగ్రెస్ పార్టీ అవతరించడం, ఈ జాతీయ కాంగ్రెస్ పార్టీ ఇతర రాజకీయ సంస్థలు రైతాంగ అభివృద్ధి కోసం కృషి చేయడం వంటి కారణాలతో నిదానంగా రైతుల్లో కూడా చైతన్యం అనేది స్టార్ట్ అయింది. 1920-30 నాటికి ఆంధ్ర ప్రాంతంలో లేదా సర్కార్ జిల్లాల్లో జమీందారుల ఆకృత్యాలు తీవ్రతరం కావడంతో ఉద్యమాలు అనేటివి సర్కార్ జిల్లాల్లో ప్రారంభమయ్యాయి. మరి సర్కార్ జిల్లాల్లో జమీందారులకు వ్యతిరేకంగా ఉద్యమించాలని పిలుపునిచ్చిన మొట్టమొదటి ఆంధ్ర నాయకుడు భోగరాజు పట్టాభి సీతారామయ్య. సర్కార్ జిల్లాల్లో జమీందారులకు వ్యతిరేకంగా ఉద్యమాలు చేపట్టాలని రైతులు ఉద్యమాలు చేపట్టాలని పిలుపునిచ్చిన వ్యక్తి భోగరాజు పట్టాభి సీతారామయ్య. భోగరాజు పట్టాభి సీతారామయ్య ఎప్పుడు పిలుపునిచ్చాడంటే 1920 సంవత్సరంలో. జమీందారుల యొక్క ఆగడాలను ఇంకా చాలా కాలము అనుభవించడం సరైన పద్ధతి కాదు, రైతులు ఉద్యమించండి, మీ ఉద్యమాలకు కాంగ్రెస్ పార్టీ తోడుగా ఉంటుంది అని పట్టాభి సీతారామయ్య పిలుపునిచ్చాడు. దీంతో ఆంధ్రదేశంలో నిదానంగా రైతు సంఘాలు అనేటివి ఏర్పడి అనేక సంస్థానాలలో, సర్కార్ జిల్లాల్లో జమీందారీ సంస్థానాలలో నిదానంగా ఉద్యమాలు అనేటివి స్టార్ట్ అయ్యాయి. మరి ఆంధ్రదేశంలో రైతు ఉద్యమాలకు నాంది పలికిన మొట్టమొదటి సమావేశం 1905 అక్టోబర్లో గుడివాడ తాలూకాలో నైజన్ల గ్రామంలో జరిగిన రైతు సమావేశం. ఆంధ్రదేశంలో రైతు ఉద్యమాలకి పునాది వేసిన సమావేశం 1905 అక్టోబర్లో గుడివాడ తాలూకాలోని నైజన్ల గ్రామంలో జరిగిన రైతు సమావేశం. కృష్ణా జిల్లాలోని గుడివాడ తాలూకాలోని నైజన్ల గ్రామంలో మొట్టమొదటిసారిగా రైతులు సమావేశమై తమ కష్టాలను వ్యక్తపరుస్తూ మన సమస్యలను పరిష్కరించుకోవడానికి రైతు సంఘాలను, రైతు సమావేశాలను ఏర్పాటు చేసుకోవాలని ఈ సమావేశంలో నిర్ణయించుకోవడం జరిగింది. ఇలా ఆంధ్రదేశంలో రైతు ఉద్యమాలకు నాంది పలికిన రైతు సమావేశం ఏది అంటే నైజన్ల రైతు మహాసభ గుడివాడ కృష్ణా జిల్లా 1905 అక్టోబర్లో జరిగింది. దీని తర్వాత నిదానంగా ఆంధ్ర ప్రాంతంలో కొన్ని రైతు సంఘాలు అనేటివి అవతరించాయి. ఈ రైతు సంఘాలే పెద్ద ఎత్తున ఆంధ్రదేశంలో అనేక మంది జమీందారులకు వ్యతిరేకంగా ఉద్యమాలు చేపట్టారు. మరి ఆంధ్రదేశంలో ఈ సభ తర్వాత, నైజన్ల రైతు మహాసభ తర్వాత ఏర్పడిన రైతు సంస్థలు కొన్నున్నాయి, రైతు సంఘాలు కొన్నున్నాయి. అందులో ఒకటి నెల్లూరు జిల్లా వ్యవసాయ సంఘం. నెల్లూరు జిల్లా వ్యవసాయ సంఘం 1908లో కొంతమంది నెల్లూరు ప్రాంతానికి చెందిన రైతులు దీన్ని ఏర్పాటు చేసుకున్నారు. కృష్ణా గుంటూరు జిల్లా మహాసభ. కృష్ణా గుంటూరు జిల్లా మహాసభ 1920 కృష్ణా గుంటూరు జిల్లాల మహాసభ పేరుతో ఒక సభ 1920లో ఏర్పడింది. అదేవిధంగా గుంటూరు జిల్లా రైతు సంఘం. గుంటూరు జిల్లా రైతు సంఘం 1923లో ఏర్పడ్డాయి. ఇవి సర్కార్ జిల్లాల్లో జిల్లా స్థాయిలో ఏర్పడిన రైతు సంఘాలు.
సర్కార్ జిల్లాల్లో జిల్లా స్థాయిలో ఏర్పడిన మొట్టమొదటి రైతు సంఘాలు ఇవి. నెల్లూరు జిల్లా వ్యవసాయ సంఘం 1908 నెల్లూరు, కృష్ణా గుంటూరు జిల్లాల మహాసభ 1920. సో కృష్ణా గుంటూరు జిల్లా రైతు సంఘం 1923 గుంటూరు ప్రాంతంలో ఇవి ఏర్పడ్డాయి. మరి ఈ సమయంలోనే ఆంధ్రదేశంలో నిదానంగా రైతులు ఉద్యమించడం ప్రారంభమైంది. ముఖ్యంగా గుంటూరు ప్రాంతానికి చెందిన ఎన్జి రంగా లాంటి రైతు నాయకులు రైతాంగ ఉద్యమాలకు పూర్తిగా సహాయ సహకారాలు కూడా అందించడం కనిపిస్తుంది. మరి ఆంధ్రదేశంలో జమీందారుకు వ్యతిరేకంగా రైతులు చేపట్టిన ఉద్యమాలు అత్యంత ముఖ్యమైనవి కొన్ని ఉన్నాయి. ఈ రైతాంగ ఉద్యమాలను మనము 5 భాగాలుగా చూడవచ్చు. 5 భాగాలుగా చూడవచ్చు. 1, మునగాల జమీందారు నాయిని వెంకట రంగారావుకు వ్యతిరేకంగా జరిగిన రైతు ఉద్యమాలు. ఏ సంస్థానం? మునగాల జమీందారు నాయిని వెంకట రంగారావుకు వ్యతిరేకంగా జరిగిన రైతు ఉద్యమాలు. 1. 2, వెంకటగిరి జమీందారు కుమార రాజాకు వ్యతిరేకంగా జరిగిన రైతాంగ ఉద్యమాలుగా రెండోది చూడొచ్చు. 3, కాళీపట్నం జమీందారు మహేంద్రవర్మకు వ్యతిరేకంగా జరిగిన రైతు ఉద్యమాలు. కాళీపట్నం జమీందారు మహేంద్రవర్మకు వ్యతిరేకంగా జరిగిన రైతు ఉద్యమాలు. 4, చెల్లపల్లి జమీందారు ధనుంజయ్కి వ్యతిరేకంగా జరిగిన రైతాంగ ఉద్యమాలు. ఇక మరొకటి, ఉత్తరాంధ్రలో జమీందారులకు వ్యతిరేకంగా జరిగిన రైతు ఉద్యమాలు. ఉత్తరాంధ్రలో ముఖ్యంగా శ్రీకాకుళం, విశాఖపట్నం వంటి ప్రాంతాల్లో చోటు చేసుకున్న రైతాంగ ఉద్యమాలు. వీటిని మళ్ళీ కింది విధంగా చూడవచ్చు. విశాఖ రైతు మహాసభ 1929, శ్రీకాకుళం రైతు రక్షణ యాత్ర 1937, మూడుగుల కొండ జాతుల సభ 1938 నవంబర్, పలాస అఖిల భారత రైతు మహాసభ 1940 మార్చు, మందస కాల్పులు 1940 ఏప్రిల్ 1. దీంతోపాటు డిఫెన్స్ కౌన్సిల్ అనే మరొక అంశం. ఇవి మనము ఇక్కడ డిస్కస్ చేసే అత్యంత ముఖ్యమైన విషయాలు. ఇవన్నీ మనం కులంకుశంగా విశ్లేషణాత్మకంగా పరిశీలించినట్టయితే 1-2 క్వశ్చన్స్ మనము 100% పొందొచ్చు. ఓకే, ఫస్ట్ వన్, మునగాల జమీందారు నాయన వెంకట రంగారావుకు వ్యతిరేకంగా జరిగిన రైతు ఉద్యమాలు చూద్దాం.